హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ లైవ్. ఈరోజు మనతో పాటు ట్యాగ్ లైన్ కింగ్ డాక్టర్ ఆలపాటి గారు ఉన్నారు. అసలు ఆయనకి ట్యాగ్ లైన్ కింగ్ అనే అవార్డు ఎలా వచ్చిందో వారి మాటల్లోనే విందాం. సార్ నమస్తే అండి. నమస్తే. ఎవరికైనా భారతరత్న, భారత విభూషణ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. మీకు ట్యాగ్ లైన్ కింగ్ ఏంటి? ట్యాగ్ లైన్ కింగ్ వెనుక ఉన్న కథ. భారతరత్న ఇందాక మీరు అన్నది భారత విభూషణ్ కాదు, పద్మ విభూషణ. విభూషణ్, పద్మభూషణ్, ఉమ్, పద్మశ్రీ లేకపోతే ఇంకా అవన్నీ వేరే రకాలు. ఉమ్. దానికి బోలెడంత సరంజామా కావాలి. అవన్నీ నాకు లేవు, ఉమ్. నాకు రావు కూడా. అయితే అంతకు మించి వచ్చింది సార్. ఆ? అంతకు మించి. ఈ ట్యాగ్ లైన్ కింగ్ అనేది అవార్డు కాదు. ఉమ్, అనేక మంది నేను చేసేటువంటి పనులు, కలంతో గళంతో నేను చేసేటువంటి ప్రయాణాలు, ఉమ్, ఆ ప్రయాణాల ద్వారా వచ్చినటువంటి కొన్ని కొన్ని విశేషాలు, వాటిని చూసి తిలకించి తులకించి పులకించి ఆనందించి ఆస్వాదించి వాళ్ళంతా వాళ్ళు ప్రేమగా పెట్టినటువంటి పేరు ట్యాగ్ లైన్ కింగ్. ఉమ్. అలాగే కళాసింధు అని కొంతమంది పిలుస్తారు నన్ను, ఓకే. ఉపశీర్షికల చక్రవర్తి అని ఇంకా కొంతమంది పిలుస్తారు. ఇలాంటి పేర్లు ఎన్నున్నాయో, ఉమ్, కానీ నేను అన్ని చోట్ల కళాసింధు, ట్యాగ్ లైన్ కింగ్, డాక్టర్ ఆలపాటి అని పెట్టుకుంటున్నా. అది ఓకే. మాత్రం జనానికి అందరికీ చెప్తున్నాం తప్ప ఇంకా అట్లాంటివి చాలా ఉన్నాయి. ఉమ్. అయితే ఈ ట్యాగ్ లైన్ కింగ్ అనేటువంటిది ఎలా వచ్చింది అనేది మనం అసలు మీరు ఫస్ట్ ట్యాగ్ లైన్ ఇచ్చింది దేనికి? చాలా కాలం క్రితం, ఉమ్, దాదాపు ఎన్నో దశాబ్దాల క్రితం ఐటెక్స్ ఉండేది మనకి. కాటుక. ఐటెక్స్ కాటుక, ఐటెక్స్ తిలకం తిలకం. కూడా. ఉమ్, ఐటెక్స్ తిలకానికి, మంగళకరమైన వెన్నెల మోముకి ఐటెక్స్ మ్యాట్ ఫినిష్ తిలకం, మ్యాట్ ఫినిష్. మ్యాట్ ఫినిష్. ఓకే. ఒకప్పుడు తిలకం ఉండేది, తిలకం ఇట్లా బొట్టు పెట్టుకునేవాళ్ళు. పెట్టుకునే వాళ్ళం. స్టిక్కర్లు లేవు. ఇంకా చెప్పాలంటే ఒకప్పుడు బొట్టు పెట్టుకునేవాళ్ళు అని చెప్పాలేమో. అంతే సార్. ఆ తిలకం ఉండేది, మ్యాట్ ఫినిష్ తిలకం అని. ఉమ్, ఆ మంగళకరమైన వెన్నెల మోముకు ఐటెక్స్ మ్యాట్ ఫినిష్ తిలకం అని నేను రాసింది. ఉమ్, ఎన్నో దశాబ్దాల పాటు ప్రతి పత్రిక, ఆంధ్రప్రభ వీక్లీ, ఉమ్. ఆంధ్ర పత్రిక వీక్లీ, ఇంకా ఎన్నో ఎన్నో చాలా. మాసపత్రికలు, వారపత్రికలు, అనేక పత్రికలకి చివరి అట్ట పేజీ ఉంటుంది, ఫోర్త్ కవర్, అది ఉండేది ఉమ్, ఐటెక్స్ది. ఉమ్, విచిత్రం ఏంటంటే, నేను జీవితంలో మొట్టమొదటిసారి రాసినటువంటి ట్యాగ్ లైన్ ఐటెక్స్ కంపెనీకి తెలుగుతో పాటు తమిళంలో కూడా రాశాను. ఆహా. వాళ్ళు ఈ తెలుగులో ఇంత బాగుంది, దీన్ని తమిళంలో కూడా ఎవరి చేతన అంతే చక్కగా ఉండేలాగా రాయించగలరా మీరు, ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా అన్నారు. ఉమ్, నాకు మొదటి నుంచి కూడా ఏదైనా ఛాలెంజింగ్ జాబ్ చేయటం, సంథింగ్ స్పెషల్గా చేయటం, ఓకే. సంథింగ్ ఇన్నోవేటివ్గా చేయటం, వినూత్నంగా విలక్షణంగా చేయడం నాకు ఒక అలవాటు. ఉమ్, నేను రాస్తే మీకు అభ్యంతరమా అన్న. మీరు మదర్ టంగ్ తెలుగు కదా, నేను మాకు తమిళంలో కావాలన్నారు. ఉమ్. మంగయర్ అழகுக்கு మంగళకరమైన పొట్టు ఐటెక్స్ మ్యాట్ ఫినిష్ తిలగం. వావ్. మనం తిలకం అంటాం, వాళ్ళు తిలకం తిలగం అంటారు. అంటారు. ఆ. తమిళంలో కా బదులు గా అంటారు. ఉమ్. ఇప్పుడు పద్మావతిని పద్మావతి అంటారు. ఆ. అలా కొన్ని పదాలు కొన్ని అక్షరాలు మారుతుంటాయి. ఉమ్, అలా జీవితంలో నాకు తెలిసి ప్రపంచవ్యాప్తంగా కూడా, ఉమ్, నాకు తెలిసి ఇది స్వోత్కర్ష, నన్ను నేను గొప్పగా చెప్పుకోవడం కాదు, కానీ రాసిన మొట్టమొదటి ట్యాగ్ లైను తెలుగులో తమిళంలో కూడా రాయడం అనేటువంటిది బహుశా చాలా తక్కువ మంది జీవితాల్లో జరిగి ఉండొచ్చు. వృత్తిపరమైన తమిళం జీవితాలు, అందరికీ రాదు కదా సార్. వృత్తిపరమైన ఉమ్, జీవితాలు. నాకు 8 భాషలు వచ్చు ఉమ్, కాబట్టి, ఆ భాషల పట్ల నాకు ఆసక్తి కూడా ఉంది కాబట్టి తెలుగులో తమిళ్లో రాశాను. ఉమ్, ఈ ఐటెక్స్ వాళ్ళకి రాసిన తర్వాత చూసి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు నన్ను పిలిపించారు, ఓకే. మద్రాసులో మౌంట్ రోడ్లో. ఆ, వాళ్ళు ఏమని అడిగారు, మాకేదన్నా ఒక మంచి మహాకవి లైన్స్ తీసుకొని దాంతో ఫుడ్ కార్పొరేషన్ని కనెక్ట్ చేయండి, కోరిలేట్ చేయండి, ఉమ్, అలా మాకు యాడ్ కావాలి అన్నారు, ట్యాగ్ లైన్. సరే, వాళ్ళు క్లయింట్ ఏది అడిగితే వాళ్ళకి ఏ రకంగా కావాలంటే ఇచ్చి మెప్పించడం నాకు మొదటి నుంచి ఇష్టం. ఉమ్, తిండి కలిగితే కండ కలదోయ్ అన్నాడు మహాకవి. మనకుంది తిండి కలిగితే కండ గలవాడను మనిషోయ్ అని చెప్పి, మనకి దేశం అంటే మనుషులు ఇది ఉంది. తిండి కలిగితే కండ కలదోయ్ అన్నాడు మహాకవి. దేశం బాగుపడాలంటే కండగల మనుషులు కావాలి, ఉమ్, చేవగల కండ కావాలంటే పౌష్టికాహారం, పౌష్టిక విలువలు ఉండేటువంటి ఆహారం కావాలి, ఉమ్, తిండి కావాలి. తిండినిచ్చి దేశానికి అండగా నిలిచేదే భారత ప్రభుత్వ ఆహార సంస్థ. ఉమ్,
అని రాయడం జరిగింది. వావ్! అలా మొదలుపెట్టినటువంటి ప్రయాణంలో హ్మ్. ఎన్నెన్నో ఒక ఐటెక్స్ ఏమిటి, ఒక ఐడియా ఏమిటి, ఒక క్యాడ్బరీస్ ఏమిటి, ఐడియాకేమిచ్చారు సార్? ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది. మార్చేస్తుంది అది అనే మీరిచ్చింది. అదేంటంటే వాళ్ళ దగ్గర ఐడియా, జీవితం అని వాళ్ళ దగ్గర ఉన్నాయి. హ్మ్. దాన్ని అందంగా పెట్టి ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది. హ్మ్. వాడు జీవితాన్ని మార్చేస్తుంది అంటే కాదయ్యా, జీవితాన్నే మార్చేస్తుంది మార్చేస్తుంది. అని చేయటం, అది ప్రపంచ ప్రఖ్యాతి చెందడం. అలాగే క్యాడ్బరీస్ డైరీ మిల్క్ హ్మ్. వాళ్ళ దగ్గర ఆల్రెడీ హిందీలో ట్యాగ్ లైన్ ఉంది. బాంబే ఓకే. నుంచి ఒక ఆవిడ ఇప్పుడు మీరు ఎలాగైతే పిలిపించి మాట్లాడుతున్నారో హ్మ్. అలా ఒక ఆవిడ కాల్ చేసి మా దగ్గర హిందీలో ఆల్రెడీ ట్యాగ్ లైన్ ఫ్రీజ్ చేసుకున్నాం. ఫ్రీజ్ అంటాంగా హ్మ్. అందమైన ఇంగ్లీష్. దానికి తెలుగు కావాలి అని అడిగింది. చెప్పండి అన్న. హ్మ్. కుచ్ మీఠా హో జాయ్. డాక్టర్ నారాయణ రెడ్డి గారు కూడా ఈ హ్మ్. విషయం అన్నారు. కుచ్ మీఠా హో జాయ్ అని వాళ్ళు చెప్తే కుచ్ మీఠా హో జాయ్కి తెలుగు ఏం రాస్తాం? హ్మ్. కొంత తీయగా అవ్వాలి, హ్మ్. కొంత తీయబడాలి, ఏదో తీయగా తీయదనము. నోరూరించాలి, ఇలా ఉండదు. దానికి నేను ఇచ్చింది ఏంటి? తీయని వేడుక చేసుకుందాం. అస్సలు సంబంధం లేదు. హ్మ్. అంటే ఆ హిందీలో ఉన్నటువంటి దాన్ని మనం గ్లోరిఫై చేసాం. హ్మ్. చేసి మెరిపించారు. తీయని వేడుక చేసుకుందాం. ఇప్పుడు క్యాడ్బరీస్ డైరీ మిల్క్ తీయని అదే వేడుక చేసుకుందాం. వస్తుంది. హ్మ్. అప్పటి నుంచి ఇప్పటివరకు అది జరుగుతూనే ఇప్పటివరకు ఉంటుంది. అదే ఉంది. అలా ఒకటి కాదు, రెండు కాదు, హ్మ్. రకరకాల కంపెనీలకి, రకరకాల ప్రోడక్ట్స్కి, రకరకాల సర్వీసెస్కి, హ్మ్. ప్రజల్లోకి వాటిని తీసుకెళ్ళటానికి అవసరమైనటువంటి మామూలుగా చదువుకున్నటువంటి వాళ్ళైనా, చదువుకోని వాళ్ళైనా, మామూలు వాళ్ళైనా, గొప్ప వాళ్ళైనా హ్మ్. అందరికీ అవలీలగా ఆ బాగుంది అనిపించాలి. అంటే మీరు ఇప్పటి వరకు చాలా ఇచ్చే ఉంటారు ట్యాగ్ లైన్స్. చాలా ట్యాగ్లైన్స్ మీ ఇచ్చాను. మనసుకి బాగా దగ్గరైన ట్యాగ్ లైన్. నాకు అప్పటికి ఇప్పటికి కూడా తీయని వేడుక చేసుకుందాం అంతే. అనేది చాలా నాకు ప్రియమైనటువంటి ట్యాగ్లైన్. హ్మ్. ఒకసారి అమెరికా నుంచి ఒక ఆయన కాల్ చేశాడు. హ్మ్. నమస్కారం అండి ఆలపాటి గారు అన్న. నేను మీకు తెలుసా అంటే, మీ తీయని వేడుక చేసుకుందాం తెలియని తెలుగు వాళ్ళు హ్మ్. ఈ భూమండలంలో ఎక్కడున్నా కూడా ఉండరండి. హ్మ్. అది మాకు చాలా ఇష్టమైనటువంటిది. ఆ ట్యాగ్ లైన్ చూసి క్యాడ్బరీస్ చాక్లెట్ కొనుక్కున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. హ్మ్. తీయని వేడుక కోసం. తీయని వేడుక అని చెప్పి. అలాగే కొన్ని సభలకు నేను చీఫ్ గెస్ట్‌గా హ్మ్. వెళ్ళినప్పుడు ఆడియన్స్‌లో కూర్చోగానే వీరు ట్యాగ్ లైన్ కింగ్ డాక్టర్ ఆలపాటి గారు అని వాళ్ళు ఎవరు చెప్తుంటే, హ్మ్. సార్ తీయని వేడుక చేసుకుందాం. ఇవాళ మన సభలో కూడా మన కార్యక్రమంలో కూడా తీయని వేడుక చేసుకుందాం ఆడియన్స్ నుంచి ఎవరో ఎంతో మాట్లాడతారు. ఆనందమిస్తుంది. ఇలా అనేక చోట్ల హ్మ్. ఎక్కడికెళ్ళినా సరే మీ ట్యాగ్ లైన్ విన్నామండి. అది విన్నప్పుడల్లా, టీవీలో చూసినప్పుడల్లా, పేపర్‌లో చూసినప్పుడల్లా, రేడియోలో విన్నప్పుడల్లా మీరు గుర్తొస్తారండి. హ్మ్. ఇలా మాట్లాడే వాళ్ళు చాలా చాలా మంది ఉండటం అంటే ఒక అనేది. ట్యాగ్ లైన్ కోసం ఎంత సమయం తీసుకుంటారు సార్? నేనసలు స్పాట్‌లో ట్యాగ్ లైన్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లా ఇచ్చినవి ఇప్పుడు ఏమైనా జీ ఉన్నాయా? ఆల్ఫా, ఓకే. జీ ఆల్ఫా అనే ఛానెల్ ఆ! జీ తెలుగుగా మార్చారు. మార్చారు హ్మ్. పేరు. హ్మ్. పునర్నామకరణం జరిగిన తర్వాత అప్పుడు శాస్త్రి గారని జనరల్ మేనేజర్ ఉండేవాడు హ్మ్. జీ తెలుగులో. హ్మ్. ఇప్పుడు కూడా ఆయన ఉన్నారేమో, ఈ మధ్య టచ్‌లో లేను. హ్మ్. ఆయన నన్ను పిలిపించి, ఇప్పుడు జీ ఆల్ఫా అనేటువంటిది జీ తెలుగుగా మళ్ళీ జనంలోకి తీసుకెళ్ళాలి. ఓకే. ఒక ఆడియో విజువల్ ఎక్విప్మెంట్స్ ఉన్నటువంటి ఒక కారు పెట్టి, ఒక వెహికల్ పెట్టి, ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అప్పుడు హ్మ్. 3 భాగాలుగా హ్మ్. 3 హీరోయిన్‌లను పెట్టి రకరకాల క్యాంపెయిన్ చేస్తాం. హ్మ్. అన్నిటికి మూలం ఇది కావాలి ఓకే. అని చెప్పన్నారు. హ్మ్. అంటే అలాగేనండి అని చెప్పా. ఇదుగో ఇదుగో జీ తెలుగు శాటిలైట్ ఛానల్స్ ప్రపంచంలో ఇదే సరికొత్త వెలుగు. జీ తెలుగు, జీ తెలుగు, జీ తెలుగు, జీ తెలుగు కొత్త వెలుగు అని రాయడం వావ్! జరిగింది. ఆ జీ తెలుగుకి ఇది రాసిన తర్వాత అది ట్యాగ్ లైన్ కూడా దాని నుంచే తీసుకున్నారు వాళ్ళు. హ్మ్. ఈ జింగిల్ రాసిన తర్వాత, హ్మ్. ఆడియో జింగిల్ రాసిన తర్వాత హ్మ్. జీ తెలుగు కొత్త వెలుగు అని చెప్పి కూడా తీసుకోవడం ఇప్పటికే జరిగింది. అదే ఉన్నట్టుంది. హ్మ్. ఎప్పటికదే ఉంటుంది. హ్మ్. ఒక కంపెనీ పెట్టిన తర్వాత ఎప్పటికదే ఉంటుంది. హ్మ్. ఇప్పుడు అలాగే గోల్డ్ డ్రాప్ సన్‌ఫ్లవర్ ఆయిల్ ఉంది. ఓకే. వాళ్ళు నన్ను పిలిపించారు. పిలిపించి మాకు మంచి ట్యాగ్ లైన్ కావాలండి అన్నారు. సరే తప్పకుండా అని హ్మ్. చెప్పా. ఇప్పుడు ఆయిల్ గురించి మనం ఏం చెప్తాం? కల్తీ ప్యూర్ ఆయిలు, లేనిది. ఆ! కల్తీ లేని ఆయిలు, హ్మ్. స్వచ్ఛమైనది. ఆరోగ్యకరమైన ఆయిలు, హ్మ్. స్వచ్ఛమైన ఆయిలు, అచ్చమైన ఆయిలు, అచ్చమైన లేకపోతే ప్రకృతి ఇవే సహజమైన ఆయిలు, వస్తాయి. ఇట్లా ఏదేదో రకరకాలు హ్మ్. చెప్తాం. అందుబాటు ధరలు, హ్మ్. లేకపోతే అందుబాటు ఎప్పుడు ఎల్లవేళలా అందుబాటులో ఎల్లవేళలా. ఉంటది. ఒక్కోసారి కొరత ఉండకుండా ఇట్లా. నేనేమిచ్చానో తెలుసా అండి? హ్మ్. కొన్ని రుచులు నోటితోనే కాదు, జీవితంతో కూడా కలిసిపోతాయి. గోల్డ్ డ్రాప్ సన్‌ఫ్లవర్ ఆయిల్ జీవితంతో కలిసిపోతాయి. జీవితంతో కలిసిపోతాయి. హ్మ్.
అలానే ఆ మధ్య మన మానేపల్లి జ్యువెలర్స్ 133 సంవత్సరాల ఓల్డ్ ఆ, గోల్డ్ షాప్, మానేపల్లి. పెద్ద బిజినెస్, గోల్డ్ బిజినెస్ అవును వాళ్ళది. సార్. వాళ్ళది 3 తరాల నుంచి, వాళ్ళ తాతగారు, తండ్రి గారు, ఇప్పుడు కొడుకులు, 3 తరాల నుంచి సాగుతున్నటువంటి ఇది. ఈ 3 తరాల నుంచి వ్యాపారం చేసే వాళ్ళుంటే, తరతరాలుగా వాళ్ళ కస్టమర్స్‌గా ఉండేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఓకే. వాళ్ళందరికీ బంధాలు. తండ్రి కొడుకు, తండ్రి కూతురు, తల్లి కొడుకు, అత్త కోడలు, రకరకాల బంధాలు. ఉమ్, మ్యూచువల్ రిలేషన్స్. ఓకే. తరాలు మారినా తరగని స్వర్ణ బంధాలు. వాళ్ళది గోల్డ్ స్వర్ణ బిజినెస్ బంధాలు. కాబట్టి గోల్డెన్ బాండ్స్. జీవితంలో గోల్డెన్ బాండ్స్ అని. తరాలు మారిన తరగని స్వర్ణ బంధాలు మానేపల్లి జ్యువెలర్స్ వావ్. అనిచ్చారు. అలా ఒకటి కాదు, చాలా. రకరకాల ఉమ్, సంస్థలు. ఈ ఒక్కొక్క సంస్థ వాళ్ళు వస్తారు. వాళ్ళకి ట్యాగ్ లైన్ అంటారు. అది తెలుగులో కావచ్చు, ఇంగ్లీష్‌లో కావచ్చు, హిందీలో కావచ్చు. ఇలా రకరకాల తమిళంలో నేను మొట్టమొదటి తమిళంలో కూడా ఇచ్చాను. ఎలా ఇవ్వటం, ఇవన్నీ చూసినటువంటి కొందరు ట్యాగ్ లైన్ కింగ్ ఆలపాటి గారు అంట మొదలుపెట్టారు. ఉమ్, మనకు మామూలే కదా, ఒకళ్ళు గనక పిలవటం మొదలుపెడితే అది చూసి తక్కిన వాళ్ళు కూడా అందరూ. అనుసరిస్తారు, అనుకరిస్తారు, పిలుస్తుంటారు. ఉమ్, అలా అందరూ పిలుస్తున్నారు. ఉమ్, అయితే నేను ఓపెన్‌గా చెప్తున్నా, అప్పటికిప్పటికి నేను నిత్య విద్యార్థినే తప్ప ఉమ్, కింగ్ అని, ఎంపరర్ అని కానే కాదు. ఇప్పటికి కూడా నిరంతరం నేర్చుకునేటువంటి నిత్య విద్యార్థిని నేను. ఉమ్, ఈ రంగంలోనైనా, ఏ రంగంలోనైనా జీవితం అంటేనే మనిషికి నేర్చుకోవడం. ఓకే. నేర్చుకోవడం అంటే ఏంటి? తెలిసింది తెలుసుకోవటం మరింత, ఉమ్, తెలియనిది కొత్తగా తెలుసుకోవటం. ఉమ్, ఇది జీవితం. ఓకే. కాబట్టి ట్యాగ్ లైన్ కింగ్ అని ఆ రకంగా జరిగింది. మొత్తానికి అట్లా జరిగింది సార్. మంచి స్టోరీ చెప్పారు. కొన్ని మాకు యాడ్ల రూపంలో కూడా వినిపించి అది లైవ్‌లో మాకు చూడడం అనేది చాలా మా అదృష్టంగా మేము భావిస్తున్నాము. నాకు అసలు చాలా సంతోషం. చాలా మంచిది సార్. మనం కొన్ని ఎపిసోడ్సే చేద్దాం ఆంధ్రప్రభలో మీ తప్పకుండా సహకారంతో. తప్పకుండా చేద్దాం. థ్యాంక్ యూ సార్. తప్పకుండా చేద్దాం. మంచిది.